ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మన ప్రజా ప్రతినిధి అక్బర్పేట భూంపల్లి మండలం దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా నేడు అక్బర్పేట భూంపల్లి మండలంలో బీసీ రిజర్వేషన్ 42% కల్పించాలని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సింది పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు కమలాకర్ మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల అన్ని పార్టీల బీసీ నాయకులు రిజర్వేషన్ల సాధన కోసం జరిగే ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో తెలంగాణలో జరగనున్న బంద్ యువజన నాయకులు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణలో జరిగే ఉద్యమంలో ఇకపై కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ బంద్కు అన్ని సంఘాలు సహకరించాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. 42% రిజర్వేషన్లు సమంజసమని తెలిసినా కూడా అమలు చేయడం కోసం ఎందుకు అవంతరాలు సృష్టిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో సవరణ చేసి వెంటనే అమలు చేయాలన్నారు. అన్ని పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ 42% మద్దతుగా అన్ని పార్టీల మద్దతుతో ఈరోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా పాటించింది. అదేవిధంగా భూంపల్లి అక్బర్పేట మండల వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థతో పాటు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్తో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనువిప్పు కావాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన మాట వాస్తవం, దాని ప్రకారంగా బీసీ రిజర్వేషన్ కార్యాచరణ రూపం దాల్చింది. ఆ కార్యాచరణ రూపం దాల్చింది ఏంటంటే బీసీలకు మొట్టమొదటిసారిగా బీసీ కులగణన చేసింది. శాస్త్రీయబద్ధంగా 52 రోజులు బీసీలకు అనుగుణంగా అన్ని సబ్బండ వర్గాలకు సర్వే చేసింది, కులగణన సర్వే. దాంతోపాటు బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. అది కాదని హైకోర్టు చెప్తే డెడికేట్ కమిషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డెడికేట్ కమిషన్ కూడా ఏర్పరిచింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అసెంబ్లీలోని శాసన మండలిలోని శాసనసభ 2 సభల్లో కూడా బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్కు ఈ బిల్లును ఆర్డినెన్స్ పంపిస్తే గవర్నర్ 6 నెలలైనా పక్కన పెట్టిండు. అదేవిధంగా రాష్ట్రపతికి బిల్లు తీసుకెళ్తే అక్కడనే పెట్టిరు. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ 8 మంది ఎంపీలు కూడా వాళ్ళు ఢిల్లీలో రాజకీయం, గల్లీలో రాజకీయం చేస్తూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం, బీసీ ప్రజల హక్కుల కోసం కాలరాస్తూ వాళ్ళ ఒక అధికారం వ్యామోహం కోసమే పనిచేస్తారు, కానీ ప్రాంత ప్రజల హక్కుల కోసం పనిచేస్తలేరు. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉండి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళకి కనబడతలేదా ఈ ప్రాంత ప్రజల హక్కులు? మనం ఎంతమందో మనకెంత వాటా అన్నాము అని వాళ్ళు ఏమేమి దోచుకుంటాం కదా. గతంలో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా వాళ్ళు కూడా చేస్తాం. మేము అడ్డుపడ్డామా, కోర్టుకు వెళ్ళినామా, వాళ్ళు ఏమన్నా మేము ఇబ్బంది పెట్టినామా? మేము కూడా చెప్తున్నాం, ఈ ప్రాంతంలో మేము ఏదైతే చేస్తున్నామో బీసీకి ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు ఈ 2 మద్దతు ఉన్నాయో బీసీకి బీజేపీ కూడా చిత్తశుద్ధి ఏందనేది జడిదలం కావాలి. బీజేపీ ప్రాంత ఈ యొక్క నాయకులు మేము హెచ్చరిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరం కూడా మీరు ఈ బీసీ బిల్లుకి ఆమోదించకపోతే మీ కేంద్ర ప్రభుత్వం మెడల్ ఎట్లా సాధించుకోవడం మాకు ఈ ప్రాంత ప్రజలకు అందరూ తెలుసు. ఎందుకంటే మీ ప్రాంతంలో మీ 8 మంది ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు ఎట్లా తిరుగుతారో మేము కూడా ఈ ప్రాంత ప్రజలు మేము చూసుకుంటాము అని ఈ ప్రాంత పరంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో అక్బర్పేట భూంపల్లి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి వర్తక వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బిల్లును పంపిస్తే గవర్నర్ గారు వారి దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు ఆమోదించకపోవడం ఇది శోచనీయమైన సంఘటన. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది రాష్ట్రంలో బిల్లు చేసి పంపించిన తర్వాత పార్లమెంటులో 9వ షెడ్యూల్లో చేర్చకపోవడం వలన ఈరోజు బీసీలు వారి యొక్క 42% వాటాను కోల్పోతూ ఉన్నారు. కొందరు వ్యక్తుల వలన ఈరోజు కోర్టులో కేసు వేయడం వలన దాన్ని కోర్టు కూడా తిరస్కరించింది. బీసీలంతా సంఘటితంగా ఉండి మన యొక్క రిజర్వేషన్ల కోసము మనము ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా వరకు చేస్తున్నది, కానీ ఏదైతే కోర్టులో వేసిన మాధవరెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఆరోపణలు చేసిండో ఏమని అంటే ఈ యొక్క బీసీ కులగణనను పబ్లిక్ డొమైన్లో పెట్టలేడని చెప్తా ఉన్నాడు. మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం, అయ్యా మీరు రిజర్వేషన్ చేసిర్రు కానీ పబ్లిక్ డొమైన్లో కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి
తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఓటర్ లిస్టులో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, రేషన్ కార్డులు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, బీసీ కులగణన కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వాళ్ళకు అవకాశం ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళని కాకుండా మన యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి ఉంది. కాబట్టి మనం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కఠినంగా బీసీల పట్ల వ్యవహరిస్తుందో దాన్ని మానుకోవాలని చెప్పేసి బీసీలందరూ ఐక్యంగా కలిసి ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.